కుమ్మరపాలెం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వెంకాయమ్మ, వెన్నెల అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. ఈ అత్తాకోడలిద్దరూ కూడా తెగ బద్ధకస్తులు. ఒకరోజు ఉదయాన్నే అత్త నిద్రలేస్తోంది. అమ్మా మహారాణి, నిద్ర లేచావా లేదా? మొగుడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వవు. టీ కాఫీ అయితే వాటి మొహం కూడా వాడు చూసుండడు. అంటూ చెబుతూ ఆమె గదిలోకి వెళ్తోంది. గదిలో ఎవ్వరూ ఉండరు. తలుపు చాటున దాక్కున్న కోడలు తలుపులు బిగిస్తోంది. ఓసే యత్తా, పొద్దు పొద్దునే తిడతావా? అంటూ ఒక కర్రని తీసుకొని ఆమెని చితక బాధేస్తోంది. ఓసేయ్, అత్తని కొడితే కళ్ళు పోతాయే, వదిలిపెట్టవే, నొప్పి పుడుతుందే. అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. ఓరే అర్జున్, నీ పెళ్ళాం నన్ను చంపేసేలా ఉందిరా, కాపాడ్రా. అంటూ నిద్ర నుంచి ఉలిక్కిపడి అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న అర్జున్, వెన్నెల ఇద్దరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. ఏమైందమ్మా, అంత పెద్దగా అర్జావేంటి? ఏం లేదురా, ఏదో పీడ కల్లే, నువ్వెళ్ళు. ఏంటత్తయ్యా, నేనేమైనా కల్లోకొచ్చానా ఏంటి? నోరు మూసుకొని వెళ్ళవే, నీలాంటిది కల్లో కూడా వస్తుందా? ఇంట్లోనే నీ గబ్బిళ్ళ మొహం చూడలేక చచ్చిపోతున్నాను, ఇంకా కల్లో కూడానా తల్లి? ఏమోలే అత్తయ్య, అయినా జాగ్రత్త, పట్టపగలు వచ్చిన కలలు నిజమవుతాయని మా అమ్మ చెప్తూ ఉండేది. ఎందుకన్నా మంచిది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి కోడలక్కడి నుంచి వెళ్ళిపోతోంది. వామ్మో, నిజమే, దీంతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. దీనికి పనులు చెప్పడం కంటే నేనే చేసుకోవడం మంచిది. ఇక కొంత సమయం తర్వాత అత్త ఒకచోట కూర్చొని ఉంటుంది. ఒసేయ్ కోడలా, కొంచెం కాఫీ నీళ్ళు మొఖాన పోయివే. వస్తున్నా అత్తయ్యా అని చెప్పి ఒక గ్లాస్లో కాఫీని, ఒక గ్లాస్లో నీటిని తీసుకొస్తోంది. అత్తయ్యా, ఇదిగోండి కాఫీ. అంటూ ఆమె ముఖం మీద విసిరిగొడుతోంది. ఆ తర్వాత చేతిలో ఉన్న నీటిని కూడా ఇదిగోండి నీళ్లు. అంటూ అవి కూడా ముఖం మీద కొడుతోంది కోడలు. చంపేసింది బాబోయ్, చంపేసింది, నా కోడలు నన్ను చంపేసింది అంటూ అత్తయ్య కేకలు వేస్తూ ఉంటుంది. అత్తయ్య, ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది ఇప్పుడు? అమ్మో, ఇదంతా కాలా అని అనుకుని కోడలు తెచ్చిన కాఫీని తీసుకుంటోంది అత్తయ్య. కాఫీ తాగి ఎలా ఉందో చెప్పండి అత్తయ్యా. ఎలా ఉంటదే, రోజులాగే నీ ముఖంలా ఉంది. ఆ ఏమన్నారు? రోజులాగే అందంగా నీ ముఖంలాగే ఉంది అంటున్నా అని అత్తయ్య అంటోంది. ఇక ఆ తర్వాత కోడలు కూడా సరే కాని, ఈరోజు నేను పొద్దున్నుంచి చాలా పని చేసేశాను, ఇంకా మిగతా పనంతా మీరే చేయండి. ఏం పని చేసావే పొద్దున్నుండి? ఏం పని చేశావేంటి? ఈరోజు మీ దెబ్బకి పొద్దున్నే నిద్రలేచాను, అది ఒక పని. మీరు కాఫీ తీసుకురమ్మన్నారు, నేను కాఫీ చేసి తీసుకొచ్చాను, అదొక పని. కాఫీ తాగాను, అది ఒక పని. ఎన్ని పనులు చేశాను, ఇంకా పని చేయడం నా వల్ల కాదు. చేస్తే చేయి, లేదంటే లేదు. ఆ మాటలు విన్న అత్త నోరెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇవన్నీ పనులా? రోజు రోజుకి నాకంటే బద్ధకస్తురాలుగా తయారవుతున్నావు. నువ్వేమైనా తక్కువ? నీకు కూడా రోజు రోజుకి బద్ధకం ఎక్కువవుతుంది అని నేను ఎప్పుడన్నా అన్నానా అత్తయ్యా? ఎందుకంటే మీరంటే నాకు గౌరవం, భక్తి. సరే, మీరు చెప్పినట్టుగా ఇంటి పని చేస్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏమో. ఆ మాటలు విన్న అత్తయ్య తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇదేంటి వంకరగా మాట్లాడుతుంది? అంటే ఇది నన్ను చంపడానికి ఏదైనా చేస్తుంది. కాఫీలో విషం పెట్టి చంపేస్తే? వామ్మో, లేదంటే భోజనంలో విషం పెట్టి చంపేస్తుందేమో. వద్దు, నాకొద్దు బాబో అంటూ పెద్దగా అరుస్తూ చేతిలో ఉన్న కాఫీని కింద పడేస్తోంది. అత్తా, ఏమైంది? ఈరోజు మీరంతా వింత వింతగా చేస్తున్నారు. కొంపదీసి పిచ్చి పట్టిందా? వామ్మో, నిజంగా మీ వాలకం చూస్తుంటే పిచ్చి పట్టినట్టుగానే ఉంది. ఈ విషయాన్ని వెంటనే మీ అబ్బాయికి చెప్పాలి అంటూ ఆమె తన భర్త దగ్గరకు వెళ్తోంది. ఏవండి, మీ అమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా ఏవేవో పనులు చేస్తుందండి. నాకెందుకో భయంగా ఉందండి. కొంపదీసి అత్తయ్య గారికి గాలి సోకిందా ఏంటి అని చెప్తోంది. ఇక ఆ మాటలు విన్న అతను, అవునా, అందుకే అనుకుంటా ఈరోజు పొద్దున్న అలా చేసింది. అమ్మో, అయితే ఇప్పుడేం చేయాలి? మా అమ్మకి పట్టిన దయ్యం ఎలా వదిలించుకోవాలి? మరేం పర్వాలేదండి, నాకు తెలిసిన ఒక భూత వైద్యుడున్నాడు, వాణ్ణి తీసుకొచ్చామంటే అత్తయ్య పని ఖాళీ. భార్య అలా అనేసరికి అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు. అదేనండి, అత్తయ్య ఒంట్లో ఉన్న దెయ్యం బయటికి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాను. అందుకతను సరే అని చెప్తాడు. సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, భూతవైద్యుణ్ణి ఇంటికి తీసుకొనిరా
అందుకు ఆమె కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళ్తోంది. అక్కడ అతనికి జరిగిన విషయం మొత్తం చెప్తోంది. సరే, నేనొస్తున్నాను, మీరు ఆ భూతం ఎక్కడికి వెళ్లకుండా కట్టేయండి అని ఆ భూత వైద్యుడు చెప్తాడు. సరే అండి, నేను వెళ్తున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ దెయ్యాన్ని బయటకు పంపిస్తే చాలా డబ్బు ఖర్చవుతోంది. అందుకు మీరు సిద్ధమేనా? సిద్ధమే అండి. మా అత్తయ్య ప్రాణాల కంటే మాకు డబ్బులేం ఎక్కువ కాదు. అందుకు అతను కూడా సరే అని చెప్తాడు. ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. భూతవైద్యుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. ఆహా, ఎన్నటికి ఒక మంచి బేరం తగిలింది. నేను నిజమైన భూతవైద్యుని అనుకుని ఇక్కడికి వచ్చింది పిచ్చిది అని నవ్వుకొని కొంత సమయానికి ఆ ఇంటికి వెళ్తాడు ఆ భూతవైద్యుడు. ఇంటి దగ్గర ఆ భార్యాభర్తలిద్దరూ ఆమెను ఒక కుర్చీలో కట్టేసి ఉంచుతారు. భూతవైద్యుని చూసి తన కొడుకు ఇలా అంటాడు. రండయ్య గారు, రండి. మా అమ్మకి పట్టిన భూతాన్ని త్వరగా వదిలించేయండి. మీరేమీ కంగారు పడకండి. ఎంత పెద్ద భూతమైనా నా నుంచి పారిపోవాల్సిందే. ఒరేయ్, నాకు భూతం పట్టలేదు, దెయ్యం పట్టలేదురా. ఎందుకురా ఇలా నన్ను కట్టేశారు? వదలండ్రా అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడా భూతవైద్యుడు తనతో ఇలా అంటాడు. ఓ, చాలా పెద్ద భూతంలా ఉందిది. నేను దీన్ని ఇప్పుడే బయటకు పంపిస్తాను అంటూ తన చేతిలో ఉన్న వేపమండల్ని తీసుకుని ఆమెను కొడతా ఉంటాడు. పో, బయటికి పారిపో, లేదంటే నిన్ను భస్మం చేస్తాను అంటూ ఆమెను తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఒరేయ్, ఎవడ్రా వీడు నన్నిలా కొడుతున్నాడు? నాకు దెయ్యం పట్టలేదురా, వాణ్ణి పంపించేయండ్రా అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అయినా కూడా అతను ఆమె ముఖం మీద విభూది చల్లుతూ వేపమండల్తో కొడుతూనే ఉంటాడు. అత్తయ్య అతన్ని క్షుణ్ణంగా గమనిస్తోంది. వీడినెక్కడో చూశానే. ఇంతకు ముందు వీడు అడుక్కోడానికి వచ్చేవాడు కదా. ఓసారి నేను భిక్షం వేయలేదని నన్ను తిట్టుకుంటూ వెళ్ళాడు. వీడే వీడే ఓ దొంగపోత వైద్యుడా అనుకొని తన కట్లను బలవంతంగా గట్టిగా లాక్కొని కుర్చీలో నుంచి నిలబడుతోంది. దాన్ని చూసి కొడుకు కోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. అమ్మో దెయ్యం అంటూ పరుగులు తీసి ఒక మూలన దాక్కుంటారు. అప్పుడా భూతవైద్యుడు ఇలా అనుకుంటాడు. అమ్మో, నిజంగానే దీని ఒంట్లో భూతం ఉందా ఏంటి? బతికుంటే బఠానీలు అమ్ముకోవచ్చు, నాకెందుకొచ్చిన గొడవ అంటూ అతను కూడా ఒక మూలకి వెళ్ళి దాక్కుంటాడు. అతన్ని చూసిన కొడుకు కోడలు ఇలా అంటారు. వైద్యులు గారు, ఏంటి మీరు దాక్కున్నారు? ఆ భూతం పని చెప్పండి వాడు నా పని పట్టడం కాదురా, నేనే వాడి పని పడతాను అంటూ ఆ భూతవైద్యుని పట్టుకొని చితక బాదుతోంది అత్తయ్య. కొట్టడం ఆపు తల్లి, భూగోళం అంతా తిరిగిపోతోంది. ఇంకా కొంచెం సేపు కొడితే చచ్చిపోతానో ఏమో. నీ కాళ్ళు పట్టుకుంటాను తల్లి, కొట్టడం ఆపు అని ఆ భూతవైద్యుడు అంటాడు. ఇక అప్పుడు ఆమె అతని జుట్టు పట్టుకుంటుంది. ఇప్పుడు నిజం చెప్పరా, నాకు భూతం ఉందా? అసలు నువ్వెవరో? చెప్తానమ్మా, చెప్తాను తల్లి. నేను ఒక బిచ్చగాన్ని. అసలు ఎక్కడికి వెళ్ళినా నాకు ఏమీ దొరకటం లేదు. అందుకే ఈ వేషం కట్టాను. ఇంకెప్పుడు మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నాను, వదిలేండమ్మా అంటూ కేకలు వేస్తూ ఉంటాడు. ఇక వెనక్కి తిరగకుండా వెళ్ళు అని చెప్పి అత్తయ్య అతన్ని వదిలేస్తోంది. అతను తుర్రుమంటూ అక్కడి నుంచి పరిగెడతాడు. ఆ తర్వాత కొడుకు కోడలు ఆమె దగ్గరికి వస్తారు. అత్తా, మీకు నిజంగా దెయ్యం పట్టలేదా? ఓసే దొంగ మొహం దానా, ఇదంతా నీ వల్లేనే. వాడు నా వాళ్ళు హోనం చేసి పెట్టాడు. మీరేం తక్కువ ఏంటి? వాడిని చితక్కొట్టి చింతకాయ పచ్చడి చేశారు. అమ్మా, నీకే గాలి సోకలేదు కదా? పొద్దున ఇది నన్ను చంపినట్టు కలొచ్చిందిరా. అందుకే ఆ భయంతో నేను దాని గురించి తెలుసుకొని ఇవన్నీ చేశాను. మీరేమో నాకు దెయ్యం పట్టిందని అనుకున్నారు అని జరిగిన విషయం మొత్తం చెప్తోంది. ఇక అదంతా విన్నవాళ్ళు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా నవ్వింది చాలే, వెళ్ళండి అని అంటోంది అత్తయ్య. అందుకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీని ప్రేమ సల్లంగొండా, నా కోడలు ఏమో అనుకున్నాను. దాని కసి మొత్తం ఈ విధంగా తీర్చుకుందేమో అనిపిస్తుంది అని ఆమె లోపలికి వెళ్ళిపోతోంది. ఇక ఆ రోజు అలా గడిచిపోతోంది. ఇక మళ్ళీ తర్వాత రోజు యథావిధిగా వాళ్ళు ఏ పని చేయకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుంటారు. ఇంతలో కొడుకు అక్కడికొస్తాడు. అమ్మా, ఈరోజు కూడా నాకు టిఫిన్ ఏం పెట్టలేదు. మీ బద్ధకమ్మా అనుకుని ఎవరో ఒకరు ఏదో ఒక పని చేయండమ్మా. ఏవండి, నేను టిఫిన్ చేస్తే మీరు దాన్ని తినలేరండి. మీ అమ్మనే టిఫిన్ చేయమని చెప్పండి. చిన్నప్పటి నుంచి నేనే నీకు అన్నీ చేసి పెట్టాను కదరా. నాకు విశ్రాంతి కావాలి, కోడల్ని చేయమని చెప్పు. ఇంకా పనులు చేయడం నా వల్ల కాదు, నా వయసు కూడా అయిపోయింది. ఆ మాటలు విన్న అతనికి చాలా కోపం వస్తోంది. అంటే ఏంటి ఇప్పుడు మీ ఉద్దేశం? ఎప్పట్లాగానే నా భోజనం నేనే వండుకోవాలి, నా టిఫిన్ నేనే వండుకోవాలి, అంతేనా? అతను అలా అనగానే అత్తాకోడలిద్దరూ పెద్దగా నవ్వుకొని అతని వైపు చూస్తారు. అంతేగా అంతేగా
దెబ్బకతను వాళ్ళ మాటలకి నోరెళ్ళబెడతాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.